నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రపంచానికి విజ్ఞానం అందించిన చరిత్ర హిందూ ధర్మానిది ధర్మ ప్రచార రథ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కోట్టు సత్యనారాయణ స్పష్టం ఉత్తరాంధ్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన నాయకులు ద్రోణంరాజు సత్యనారాయణ 91వ జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శ వైసీపీ ప్రభుత్వం హామీల విషయంలో 98.5% ఫెయిల్ బహిరంగ చర్చకు రాగలరా అంటూ వైసీపీ నాయకులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచానికి విజ్ఞానం అందించిన చరిత్ర హిందూ ధర్మానిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కోట్టు సత్యనారాయణ తెలిపారు. ఆయన వన్ టౌన్ బురుజుపేటలో గల శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానంలో ఏర్పాటు చేసిన ధర్మ ప్రచార రథంను మంగళవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన ధర్మ ప్రచార మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ అన్ని ప్రముఖ దేవస్థానాల్లో ధర్మ ప్రచార మాడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ గట్టి సంకల్పంతోనే ఏ పని అయినా ప్రారంభిస్తారన్నారు. మంచి సంకల్పానికి దైవానుగ్రహమని 8 ఆగమాలతో కూడిన యజ్ఞం విజయవాడలో చేశారని గుర్తు చేశారు. ఎందరో పీఠాధిపతులు ఇందులో పాల్గొన్నారని ఇన్ని ఆగమాలతో యజ్ఞం చేయడం దేశంలోనే తొలిసారమని పేర్కొన్నారు. ధర్మ ప్రచార పరిషత్ ద్వారా దేవస్థానంలో ప్రచార మాసోత్సవాలు చేస్తున్నామన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రవచనాలు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఆధ్యాత్మికవేత్త వేదాంతం చక్రవర్తి, ఆర్జేసీ సురేష్ కుమార్, జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష, దేవస్థానం చైర్పర్సన్ కొల్లి సింహాచలం, ధర్మకర్తలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి అందరికీ తెలిసేది కొంతే. ఆయన అత్యంత దైవభక్తి కలిగిన వ్యక్తి. ఆయన ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక గట్టి సంకల్పంతో మొదలు పెడుతూ ఈ సంకల్పం ప్రజలకి అందరికీ ఉపయోగపడేలాగా ఉండే సంకల్పంతో నేను మొదలుపెడుతున్నాను. ఆ దైవబలంతో ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటాను. అనేక సందర్భాల్లో నేను మంత్రి కాకముందు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ప్రతి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా ఆనాడు స్వర్గీయ గౌరవనీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన అడుగుజాడకు నడిచిన వ్యక్తిగా, ఆయన ప్రజలకి ఏ రకమైన కార్యక్రమం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలో ఎవరైనా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కొన్ని హామీలు ఇస్తారు. ఆ హామీలు ఆ టైం అయిపోయి ఆఖరిలో ఏదో అవుననిపించినా చేసామనిపించి చేసేసిన రథాన్ని చెప్పుకోవడం అన్నది అందరికీ కూడా మనకు తెలిసిన విషయం. అందుకే రాజకీయ నాయకుడు అంటే అందరికి కూడా చాలా తేలికైన బాగుంటుంది. వీళ్ళు చెప్పే మాటల్లో నిజాలలో ఏదో చెప్పుకెళ్తారు, చెప్పినన్ని చేస్తారా, ఏదో ఆక్రమణ చేసామనిపిస్తారు అన్నది ఒక తేలికైన భావం. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు స్టేషన్లలో నమోదైన దొంగతనాలకు సంబంధించిన 7 కేసుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6.10 లక్షల రూపాయల చోరీ సొత్తును క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన నగర పోలీసు సమావేశ మందిరంలో ఏడీసీపీ క్రైమ్ గంగాధరం వివరాలు వెల్లడించారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొబ్బరి తోటలో ఈ నెల 11న పార్కింగ్ చేస్తున్న ఆటో కనిపించలేదని శంకర్ భూపేష్ నగర్ కు చెందిన
గణేష్ అనే వ్యక్తి తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటో కనిపించలేదని ఈ నెల 13న ఫిర్యాదులు చేశారు. ఈ సంఘటనలో కంచరపాలెంకు చెందిన ఏ నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17వ తారీఖు నాడు ఈ నెల జోరిగల గణేష్ అని ఆటో డ్రైవరు తను ఆటో తిప్పుకొని ఉదయం 11:30కు వచ్చి కేరళ మసీద్ దగ్గర భూపేష్ నగర్లో పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఆ ఆటో పెట్టిన దగ్గరికి ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది. 11:30కి ఇంటికి వెళ్ళి తిరిగి 3 గంటల సమయంలో భోజనం చేసుకుని వచ్చి చూసేసరికి మహీంద్రా ఆటో అక్కడ కనబడలేదు. దాని మీద టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు నాడు ఈవినింగ్ ఆటో డ్రైవర్ నాయని శంకర్ అని ఇతను వచ్చి మనోరమ థియేటర్ పక్కన రెసిడెన్స్ అక్కడ పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు. నైట్ పడుకొని ఉదయం వచ్చి చూసేసరికి ఆ మహీంద్రా ఆటో అక్కడ కనబడలేదు. ఈ 2 కేసుల్లోనూ మేము కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూసి ఆ సీసీటీవీ ఫుటేజ్లలో భూపేష్ నగర్లో పోయినటువంటి ఆటో క్యాప్చర్ చేయడం జరిగింది. దాని మీద ఆటో తీసినటువంటి వ్యక్తిని అలుమూరి నాగరాజుగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర నుంచి ఆ 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. అతను ఈ ఆటోలు తీసుకొని పోయి ఎవరికీ కనబడినటువంటి ప్రదేశంలో ఆటోలు పెట్టేసి ముందు అందులో ఉన్నటువంటి బ్యాటరీలు అమ్మేస్తాడు. ఆ తర్వాత ఆటోలను డిస్పోజ్ చేసుకోవడానికి అక్కడ పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో మా క్రైమ్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 2 ఆటోలు సుమారు 2 లక్షల ఖరీదు చేసేటువంటి కొత్త ఆటోలు 2 సీజ్ చేయడం జరిగింది. పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు. నగరంలోని లాసెన్స్ బే కాలనీలో గల గాదిరాజు ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రుషికొండను బోడికొండగా మార్చేసిన వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పేరుతో టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే బ్యాంకుల నుండి నోటీసులు వస్తున్నాయని, ఈ విధంగా పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. రైల్వే జోన్ కార్యకలాపాలకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకుండా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం ఏంటని ఆమె ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, సాకి కాశీ విశ్వనాథ్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మేము చాలా బాధ్యతాయుతంగా సగర్వంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రతి జిల్లాకి అందించింది అనేటువంటి విషయాన్ని మేము అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి పెద్ద ఎత్తున దగ్గర వేలాది కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాల యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు కావచ్చు, లేకపోతే చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ మేము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే ఇవాళ విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి రాకముందు దగ్గర 300 కోట్ల రూపాయలు, 290 కోట్ల రూపాయల మేరకు ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో దాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా త్వరితగతిన ఎలా చేయించాలి, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటి అనేక విషయాల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మరి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీతోటి సమీక్షించి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అభివృద్ధితోటి ఉన్నటువంటి అనుబంధం ఇవాళది నిన్నటిది కాదు. 1981వ సంవత్సరంలో మొట్టమొదటి మేయర్గా విశాఖపట్నం నుండి కార్పొరేషన్కి ఆనాడు మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ నుండి మరి రెడ్డి గారు, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన మేయర్గా గెలిచినటువంటి సందర్భంలో అసలు విశాఖపట్నానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ రూపకల్పన వారి నాయకత్వంలో జరిగింది. కనుక విశాఖపట్నం అభివృద్ధికి మేము వారసులు అని చెప్పి ఒక రకంగా మేము చెప్పుకోవచ్చు.
అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఏదైతే ఈ స్వర్ణ చతుర్భుజం అనేటువంటి అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనేటువంటి రోడ్ల కార్యక్రమంతో వారి హయాంలో ప్రవేశపెట్టారు. ఉత్తరాంధ్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 91వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఉన్న ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద్రోణంరాజు సత్యనారాయణ తన రాజకీయ చతురతతో బలమైన నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఆయన ఒక పొలిటికల్ యూనివర్సిటీ వంటి వారని ఎంతో మంది అయినా శిష్యరికంలో రాజకీయ నాయకులుగా ఎదిగి వివిధ పదవుల్లో ఉన్నారని అమర్నాథ్ తెలియజేశారు. తన తాత తండ్రితో కూడా ద్రోణంరాజు సత్యనారాయణకు రాజకీయ అనుబంధం ఉందని అమర్నాథ్ వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, వైసీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకత్వంలో అనేక మంది నాయకుల్ని తయారు చేసి ఓ పొలిటికల్ ఇండస్ట్రీని క్రియేట్ చేసి ఎన్నో ప్రోడక్ట్స్ని బయటికి తీసుకొని వచ్చి ఈరోజు దేశంలో రాష్ట్రంలో అనేక స్థానాల్లో వారి శిష్యుల్ని నించోబెట్టి వారికి రాజకీయంగా ఎదిగేటువంటి దానికి ఆయన చూపించినటువంటి చొరవ, దాంట్లో ఉదాహరణకి మా తాతగారితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ, లేదా నాన్న స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారిని తన సొంత బిడ్డలా చేరదీసి తన రాజకీయ ఎదుగుదలకు ఆయన చేసినటువంటి కృషి, మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కానీ, లేదా అనేక మంది నాయకులకు కానీ స్ఫూర్తిగా నిలబడినటువంటి పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు. సో మరి రానటువంటి కాలంలో ఆయన ఆలోచనలకి, ఆయన ఆశయాల కోసం అందరం కూడా కష్టపడి పనిచేసేటువంటి దానికి, ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి వారు అనేక సందర్భాల్లో మనకు తెలుసు. అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వారు పడినటువంటి తపన, పోలవరంకి సంబంధించి అనేక సందర్భాల్లో వారు రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ. వైసీపీ స్టూడెంట్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసుపల్లి సంతోష్ జన్మదిన వేడుకలు బీచ్ రోడ్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు హాజరై పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా అభిమానులు, విద్యార్థులు, యువకులు, శ్రేయోభిలాషులతో కలిసి సంతోష్ 35 కేజీల కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారిరువురు మాట్లాడుతూ ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సంతోష్ మాట్లాడుతూ వైనాట్ 175 నియోజకవర్గాల్లో 175 సీట్లు కైవసం చేసుకుని మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొండబాబు, విశాఖ జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు నమ్మి లక్ష్మీ యాదవ్, ఉత్తరాంధ్ర జిల్లా స్టూడెంట్ విభాగం కోఆర్డినేటర్ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ మన విజయసాయి రెడ్డి గారికి నాకు రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా, నా జన్మదిన సందర్భంగా పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు గారు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విచ్చేసి నా బర్త్డేకి అభినందనలు తెలుపుతూ నాతో కేక్ కట్ చేయించి నా వెన్నుదన్ను ఉన్నటువంటి కోలా గురువులు గారికి, వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నన్ను నమ్మి నాతో నడిచినటువంటి విశాఖ యువతకి నా బర్త్డే సందర్భంగా వచ్చి ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి నాకు విషెస్ తెలియజేస్తూ నన్ను అభినందిస్తున్న నా మిత్రులకి, నా ఫాలోవర్స్కి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మరి నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో 2024లో మరి వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తూ మరి 175 గాను 145 సీట్లు వచ్చేటట్టు నా వంతు కూడా
కృషి చేస్తానని నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తున్నాను. మరి ఇక్కడున్న యువతకి, ప్రతి ఒక్క యువతకి ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల మీద అవేర్నెస్ తీసుకువచ్చి వాళ్ళతో కూడా పనిచేయించి మరి వైనాట్ 175 ఏ విధంగా రాదో అని చూస్తూ దాన్ని తగ్గట్టు మేము ప్రయత్నించి మేము 175కి 175 వచ్చి మా యువత అంతా కలిసి కూడా పనిచేస్తామని మా జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం ఉపాధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలతో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సభ్యులు కూడా పంచుకొని ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు మరి ఆయన సొంత ఓ ఫామ్ హౌస్ని కట్టి ఆ ఫామ్ హౌస్లో జరుపుకునే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించారు. దాని భాగంగా ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పదవి ఇచ్చినందుకు ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కష్టపడి పనిచేస్తూ మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడానికి మరి వాసుపల్లి మన సంతోష్ గారు చేస్తారని, చేయాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరింత ఎక్కువగా ప్రతి ఏడాది ఇలాగే సందర్భంగా మా అందరం వచ్చి మా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ వాసుపల్లి సంతోష్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ యూత్ అందరూ భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు, ఇలా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. సంతోష్ నిండి 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది రానున్న రోజుల్లో విశాఖపట్నం ప్రజలకి ఆయన నమ్ముకున్న అందరికి కూడా మేలు చేసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, అంచెలంచెలుగా ఎదిగి ఒక మంచి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా అందరి ఆశీస్సులు, ఇక్కడ యూత్ అందరి ఆశీస్సులు సంతోషంగా ఉండాలని, ఖచ్చితంగా నా వంతు ఆల్వేస్ తమ్ముడికి సపోర్ట్గా ఉంటా. రాను రోజులు ఒక గొప్ప నాయకుడు చూడాలని మనస్ఫూర్తి కోరు. వైసీపీ ప్రభుత్వం హామీల విషయంలో 98.5% ఫెయిల్ అయిందని, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా శంకుస్థాపన చేసి ప్రారంభించినట్లు బహిరంగ చర్చకు రావాలని, అవన్నీ నిరూపిస్తే తాము రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటామని మాజీ మంత్రి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. యువగలం పాదయాత్ర పూర్తయిన నేపథ్యంలో బుధవారం నెల్లిమర్ల మండలం పోలిపల్లిలో నిర్వహించిన నవశకం బహిరంగ సదస్సు ఏర్పాట్లకు సంబంధించి గంటా శ్రీనివాసరావు విశాఖలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం, అమరావతి నిర్మాణం, విశాఖలో పాలనా రాజధాని, కర్నూలులో న్యాయపాలన ఇవన్నీ హామీలుగానే మిగిలిపోయాయని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన అలాగే ప్రామిసెస్ అన్నీ ఒకసారి తీసుకుంటే ఆయన పరిపాలనలో ఈ 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయింది. కేవలం ఇంకొక 3 నెలలు 4 నెలలు సమయం. ఈ మొత్తం ఒకసారి ఆయనకి పర్సంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేసింది లెక్కేసుకుంటే 98.5% ఫెయిల్యూర్స్ అయినాయి. ఆయన మరో పక్క నేను 99% అన్నీ అమలు చేశాను హామీలు అంటున్నాడు. నేనైతే ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, 98.5% హామీలు ఆయన విఫలం చెందారు. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఇచ్చిన నవరత్నాలే కాదు, పాదయాత్రలో చేసిన ప్రామిసెసే కాదు, ఏ ఒక్కటి కూడా 100% అమలు చేయలేదు. ప్రతి ప్రామిస్ కూడా ఎంతో కొంత లోపం పెట్టుకున్నాడు. మద్యపాన నిషేధం దగ్గర నుంచి, ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ హామీలో ఏదో కొంత లోటుపాట్లు ఉన్నాయి. ఏ ఒక్క హామీ కూడా 100% అమలు చేశారని చెప్పడానికి వీలేదు. మేము ఇదే వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ సామంతరాజులకు కానీ, వాళ్ళ సలహాదారులకు కానీ, లేకపోతే వాళ్ళ మంత్రులకు కానీ ఎవరికైనా బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాం. మేము ఈ హామీని అమలు చేసాం పూర్తిగా అని చెప్పని మీరు రుజువు చేయగలిగితే మేము శాశ్వతంగా రాజకీయాలు మానేస్తాం. ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరైనా సరే మీరు చర్చకు రావచ్చు. మేము ఈ మద్యపాన నిషేధం, లేకపోతే మేము ఈ అమ్మఒడి, లేకపోతే మేము ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు మేము ఇది కంప్లీట్ చేసామని మీరు ఒక్కటంటే ఒకటి మీ హయాంలో మీరు శంకుస్థాపన చేసి, మీరు పూర్తి చేసి, మీరు ప్రారంభోత్సవం చేసిన కార్యక్రమం ఏదైనా ఉంటే ఒక్కటంటే ఒకటి చూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ, ఆ రోజు అమరావతి మొత్తం దాదాపు 70% కంప్లీట్ అయింది. మరి ఈరోజు దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ రోజు పోలవరం
74% కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ 4.5 ఏళ్ళలో 4% కంప్లీట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. ఇక్కడ ఒక్క ఇటుకరాయి తీసి ఒక్క నిర్మాణం చేయాల. ఆ రోజు కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పారు. కనీసం చీఫ్ జస్టిస్కి ఒక లెటర్ కూడా పెట్టాల. మరి ఇవన్నీ ఎలా ఉంటే మళ్ళీ ఈరోజు సడన్గా విశాఖపట్నం షిఫ్ట్ అవుతామని చెప్పి ఉత్తరాంధ్ర మీద కొత్తగా ప్రేమ చూపిస్తూ మీరు ఏదైతే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడం కోసం కోర్టులు అక్షతలు వేస్తూ ఉన్నాయి, రాజధాని ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మీకు కుదరదు కాబట్టి దొడ్డిదారిలో ఒక జీవో ఇచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతోటి ఇక్కడికి వస్తామంటే ప్రజలు దీన్ని హర్షించడానికి సిద్ధంగా లేరు. ఉత్తరాంధ్ర మీ పరిపాలన పట్ల, మీ యొక్క మోసపూరితమైన మాటల పట్ల పూర్తిగా ఈరోజు విసుగు చెందున్నారు. ఎప్పుడెప్పుడు మీకు బై చేద్దామని చెప్పని సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేసుకుంటూ, గాజువాక నియోజకవర్గ పరిధిలోని షీలానగర్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ పనులను భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పరిశీలించారు. సుమారు 344 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి గుత్తేదారు సంస్థ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆమెకు వివరించారు. 400 పడకలు, విశాలమైన వాతావరణం, అండర్ గ్రౌండ్ మార్చురీ, పార్కింగ్, విజిటర్స్ హాల్ తదితర నిర్మాణాలకు సంబంధించి వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, కాశీ విశ్వనాథ్, గాజువాక కన్వీనర్ కరుణ్ రెడ్డి నరసింగరావు, కో కన్వీనర్ సోంబాబు, వార్డు అధ్యక్షులు శ్రీనివాస్, రోహిణి, కట్టా పద్మ, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, మా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 384 కోట్లు కేటాయించి ఏళ్ళ గడిచినా సరే మరి రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో టీడీపీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ పర్మిషన్స్ లేట్ చేయడం వల్ల ఇక్కడ ఇంకా పనులు పూర్తి స్థాయిలో పర్మిషన్స్ రాలేదు. పనులు ప్రారంభమయ్యాయి కానీ పర్మిషన్స్ రాలేదని స్థానిక ఇక్కడ కాంట్రాక్టర్స్, ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. మేడం గారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్దలకి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పర్మిషన్స్ అన్ని వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి గాజువాక అసెంబ్లీలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఇక్కడ కార్మికులు ఎక్కువ, కార్మికులందరూ కూడా లక్షలాదిగా ఉన్నారు. ఇది 400 పడకల హాస్పిటల్, దీనికి 384 కోట్లు కేటాయించి మాజీ కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారు 2015లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేస్తే గత టీడీపీ ప్రభుత్వం ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు తాస్కారం చేశారు, లేట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా లేట్ చేస్తున్నారని మా అభిప్రాయం. దయచేసి ఇప్పటికైనా సరే కార్మిక సోదరులందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. రాజకీయంగా అడ్డుకోలేక అవినీతి భాగోతాలు చేస్తున్నానని, వ్యక్తిగతంగా విమర్శలు తనపై చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేయర్ షాడో మేయర్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని విశాఖ ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో 300 పైగా రాటిఫికేషన్ అంశాలు కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా ఆమోదం తెలియజేశారన్నారు. దస్పల్లా భూముల వ్యవహారంలో వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జిగా వచ్చిన వారంతా ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా మార్చేసి కాజేయాలని చూస్తున్నారని, మొదటి నుండి పార్టీ తరపున పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. వైసీపీ నేతల బృందం దస్పల్లా భూములపై 2000 కోట్ల రూపాయల టీడీఆర్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకుల వలన ప్రాణహాని ఉందని, తనను హత్య చేయబోతున్నారని, అయినా సరే మరిన్ని ఆధారాలతో అనేక స్కామ్లు బయటపెడతా అన్నారు. కార్యక్రమంలో జనసేన మహిళా నాయకురాలు లక్ష్మీ త్రివేణి పాల్గొన్నారు. 2.5 ఏళ్లుగా ఉన్నటువంటి మా కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఒక 50 సమావేశాలు అయినాయి. ఈ మొత్తం సమావేశాల్లో ఏకపక్షంగా షాడో మేయర్ గారితో రాటిఫికేషన్ చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని వందల కోట్ల రూపాయలు విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని డ్యూటీ చేసే విధంగా రాటిఫికేషన్ ద్వారా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సాధారణ సమావేశాల్లో 140 రాటిఫికేషన్లు చేశారు వీళ్ళు. అలాగే స్టాండింగ్ కమిటీలో 170 సమావేశాలని వీళ్ళు 170 అంశాలని రాటిఫై చేశారు. అంటే సుమారు ఈ 2.5 ఏళ్లలో 300 పైగా రాటిఫికేషన్ అంశాలు చేశారు గౌరవ మేయర్ గారు. కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా
ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఇది ఒక ఎత్తు అయితే సాక్షాత్తు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో ఆ దస్పల్ల భూముల వ్యవహారం మీద వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జీలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్లు, అలాగే ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి వీళ్ళందరూ కలిపి ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చేసి కాజేశారని చెప్పి మొట్టమొదటి నుంచి పోరాడుతూ ఉన్నాం. ఇది కాకుండా దస్పల్ల భూముల్లో టైటిల్ డీడ్ ఇప్పటికీ కూడా క్లియరెన్స్ లేకుండా ఏదైతే దస్పల్ల రాణి షాయిబా వాద్వాన్ పేరు మీద ఉన్నటువంటి టౌన్ సర్వే రికార్డుల్లో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో వాళ్ళ వారసులు ఎవరో అసలు తెలియకుండా అసలు రాణి షాయిబా వాద్వాన్కి ఎంతమంది సంతానం, ఏ విధంగా రాణి కమలాదేవి గారికి చెందింది, రాణి కమలాదేవి గారి పేర్లు టౌన్ సర్వే రికార్డులో ఏ విధంగా పొందుపరిచారు, అసలు గ్రౌండ్ రెంట్ పట్టా ఉందా, గ్రౌండ్ రెంట్ పట్టా ఇది నకిలీదా, ఇవన్నీ అంశాలు ఉంటుండగా జీవీఎంసీ కౌన్సిల్లో 4,64,00,00,000 రూపాయలకి అక్కడ 100 అడుగుల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు పెట్టి మొన్న ఆమోదించేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామని అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు వై తులసి స్పష్టం చేశారు. అంగన్వాడీ సమ్మె 8వ రోజు సందర్భంగా జీవీఎంసీ నుండి లలితా జ్యువెలర్స్, ద్వారకా బస్టాండ్, ఎల్ఐసి, అంబేద్కర్ విగ్రహం, విమెన్స్ కాలేజ్, రామ్నగర్ జంక్షన్ మీదుగా తిరిగి జీవీఎంసీ వరకు అంగన్వాడీ ఉద్యోగుల భారీ ప్రదర్శన చేశారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని, అనవసరమైన యాప్లను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, చనిపోయిన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మొండి పట్టుదల విడనాడాలని, బలవంతంగా సెంటర్ల తాళాలు బద్దలగొట్టడం ఆపాలని నినాదాలు చేశారు. ఈ ధర్నా శిబిరానికి తెలుగుదేశం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణరాజు వచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచానికి విజ్ఞానం అందించిన చరిత్ర హిందూ ధర్మానిది. ధర్మ ప్రచార రథ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం. ఉత్తరాంధ్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన నాయకులు ద్రోణంరాజు సత్యనారాయణ 91వ జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శ. వైసీపీ ప్రభుత్వం హామీల విషయంలో 98.5% ఫెయిల్. బహిరంగ చర్చకు రాగలరా అంటూ వైసీపీ నాయకులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.